ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా పింఛన్లని పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చేవారు, లేకపోతే మున్సిపల్ ఎంప్లాయ్ తెచ్చిచ్చేవారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్కడికక్కడ ఇచ్చేవారు, లేకపోతే బ్యాంక్ అకౌంట్లు వేసేవారు, తీసుకునేవారు. బాగుండేది. జగన్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింఛన్ పంపిణీలో కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి ఆయన సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఈ రోజున వాళ్లే డ్యూటీలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ద్వారాగా పింఛన్ అందించేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పార్టీల వ్యవస్థ దగ్గరగా 13-16 మంది ఇళ్లకు వెళ్ళిపోయి ఎవరి కాళ్ళు నించోబెట్టి రోడ్ల మీద నుంచోబెట్టి వాళ్ళు ఫోటోలు తీసుకునేటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఏదో దానం ఇస్తున్నట్టుగా పరిస్థితి ఉంది. అది చాలా తప్పది. అంటే ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకోవడం అనేటువంటిది జీవితంలో దిగదారిపోవడమా? ఇది మంచి పద్ధతి లక్షణం కాదు. ఈ ఫోటోల్ని వాట్సాప్ గ్రూపుల్లోని సోషల్ మీడియా గ్రూపుల్లోని పెట్టుకుని ఎవరి కాళ్ళు పబ్లిసిటీ చేస్తా ఉంటే వాళ్ళ తాలూకు బంధువులు వీళ్ళందరూ కూడా వాళ్ళ దూరం పెడుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది.